ప్రవస్తి చేసిన ఆరోపణలపై అయితే ఇటు జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ టీం సభ్యులతో స్పందించారు. ఎక్స్పోజింగ్ అనే కాన్సెప్ట్ కు అవకాశమే లేదు. ప్రవస్తి చేసిన ఆరోపణలపై అయితే వారు స్పందించారు. దీంట్లో ఎటువంటి నిజం లేదు. ఎలిమినేట్ అయినంత మాత్రాన ఇష్టం వచ్చినట్లుగా ఈ విధంగా వీడియో రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. కేవలం ప్రతిభ ఆధారంగానే మేము వాళ్ళని చేస్తాము, ప్రతిభ ఆధారంగానే వాళ్ళకి మేము ఇది చేసుకుంటాము. ఎలిమినేట్ అయినంత మాత్రాన వాళ్ళకి ఎటువంటి ఇది ఉండదు, మేము కావాలని కూడా చేయము అంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇష్టానుసారంగా వీడియోలు రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు అంటూ చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి ఇటు ప్రవస్తి అయితే కొన్ని ఆరోపణలు చేస్తుంది. ఆ ఆరోపణలన్నిటి మీద కూడా మేము దృష్టి సారిస్తాము, అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా చూస్తాము. ప్రవస్తి ఆరోపణలపై అయితే త్వరలోనే మేము అధికారికంగా కూడా స్పందిస్తాము, అధికారికంగా దీనిపై కొన్ని ఇవి కూడా చేసుకుంటాము అంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ప్రజెంట్ అయితే మనం చూడొచ్చు, ప్రవస్తి అయితే ఇటు పాడుతా తీయగా జడ్జెస్ పై అయితే కొన్ని ఆరోపణలు చేస్తుంది. ఆ ఆరోపణలపై అయితే ఇప్పుడు జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ టీం సభ్యులు స్పందించారు. ఇటు ఇలాంటి డ్రెస్సులే వేసుకోవాలి అన్న కండిషన్స్ ఎక్కడా మేము పెట్టలేదు, పాట నేపథ్యాన్ని బట్టి మాత్రమే కాస్ట్యూమ్ సెలెక్షన్ ఉంటుంది తప్ప ఇష్టం ఉన్నట్లుగా కూడా కాస్ట్యూమ్స్ వేసుకునే వీలు లేదు అంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. చూడాలి మరి వీళ్ళ ఒకవైపు ప్రవస్తి ఈ విధంగా వర్షన్ చేస్తుంటే ఇటు దానికి సంబంధించిన టీం సభ్యులు మరొకలా చెప్తున్నారు. మేము ముందు దీనికి సంబంధించి అధికారికంగా కూడా దీనిపై మేము చర్యలు తీసుకుంటాం, దీనిపై మేము మాట్లాడతామంటూ కూడా సభ్యులు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే ప్రవస్తికి సంబంధించి నటి కుమార్ కూడా ఆమెకు జరిగిన అన్యాయాన్ని కానీ ఆమె ఏమైతే ఆరోపణలు చేస్తుందో దానిపై మేము న్యాయంగా పోరాడతామంటూ కూడా నటి కుమార్ కూడా స్పందించారు. దీనికి సంబంధించి మనం చూడాలి మరి మున్ముందు అసలు ఏం జరగబోతోంది. ఒకవైపు ఒక టీం సభ్యుల వర్షన్ ఒకలా ఉంటే ప్రవస్తి వర్షన్ మరొకలా ఉంది కాబట్టి మున్ముందు అధికారికంగా మేము దీనిపై స్పందిస్తాము అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఏదైతే పాడుతా తీయగా జడ్జెస్ కి సంబంధించి ఇటు సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలపై అయితే ఇటు జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ టీం సభ్యులతో స్పందించారు. దానికి సంబంధించి వారు ఏమంటున్నారంటే ప్రవస్తి ఆరోపణల్లో ఏమాత్రము నిజం లేదు, దుస్తుల విషయంలో ఆమె చెబుతున్నవన్నీ కూడా అబద్ధాలే అంటూ కూడా ఇటు జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ టీం సభ్యులు చెప్తున్నారు. ప్రవస్తి ఆ ప్రోగ్రామ్ కి సంబంధించి జడ్జెస్ పై కొన్ని ఆరోపణలు చేసింది, వాళ్ళకి నచ్చిన డ్రెస్సెస్ వేయమంటూ కూడా నాకు అందులో ఉన్న సింగర్స్ అందరికీ కూడా చెప్పేవారు, ఆ విధంగానే మేము డ్రెస్అప్ చేయాలి, వాళ్ళు నన్ను కావాలనే ఎలిమినేట్ చేశారు అంటూ కూడా జడ్జెస్ పై అయితే ఇటు సింగర్ ప్రవస్తి కొన్ని ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలకు సంబంధించి ఇప్పుడు ఇటు జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ టీం సభ్యులు స్పందించారు. దుస్తుల విషయంలో కూడా ఆమె చెబుతున్నవన్నీ అబద్ధాలే, ఇలాంటి డ్రెస్సులే వేసుకోవాలి అన్న కండిషన్స్ మేము ఎప్పుడూ పెట్టలేదు. పాడుతా తీయగా ప్రోగ్రామ్ కేవలం అది ఫ్యామిలీ చూసే ప్రోగ్రామ్, ఫ్యామిలీకి సంబంధించిన ప్రోగ్రామ్ కాబట్టి మేము ఎక్స్పోజింగ్ అనే కాన్సెప్ట్ కు అవకాశమే ఇవ్వలేదు అంటూ కూడా ఇటు జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ టీం సభ్యులు చెప్తున్నారు. ఇటు మరోవైపు అయితే ప్రవస్తి ఆరోపణలు ఒకవైపు ఒకలా ఉంటే ఇటు జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ టీం సభ్యులు చెప్తున్న వాస్తవం అయితే మరొకలా కనిపిస్తోంది. ఇటు కేవలం ప్రతిభ ఆధారంగానే విజేతలు నిర్ణయిస్తామే తప్ప మాకు ఎటువంటి ఇది లేదు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇటు ఎలిమినేషన్ అయినంత మాత్రాన తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రవస్తి ఈ విధంగా మాట్లాడడం కూడా సరికాదు అంటూ కూడా ఇటు జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ సభ్యులు చెప్పుకొస్తున్నారు. ఇష్టానుసారంగా వీడియోలు రిలీజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు, ప్రవస్తి ఆరోపణలపై మేము త్వరలోనే అధికారికంగా స్పందిస్తాము అంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ప్రవస్తి ఆరోపణలపై వేస్తే ప్రస్తుతం జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ టీం సభ్యులు స్పందించారు. డ్రెస్సింగ్ విషయంలో కానివ్వచ్చు, ప్రతి దాంట్లో కూడా మేము ఏమీ చెప్పలేదు, ప్రవస్తి చేస్తున్న ఆరోపణలో ఏమాత్రం నిజం లేదు, ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ షో అండ్ ఫ్యామిలీకి సంబంధించిన ప్రోగ్రామ్ కాబట్టి మేము దుస్తుల విషయంలో ఎటువంటి కండిషన్స్ పెట్టలేదు, అందరూ చూసే విధంగానే మేము డ్రెస్అప్ చేయాలి తప్ప వేరే విధంగా ఎక్కడ కూడా మేము ప్రవస్తిని ఇబ్బంది పెట్టలేదు అంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. సో ప్రవస్తి ఏదైతే ఇప్పుడు ఆరోపణలు చేస్తుందో దానికి సంబంధించి మేము మున్ముందు అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా మేము తెలుసుకుంటాము అంటూ కూడా ఇటు టీం సభ్యులు అయితే చెప్తున్నారు. ఇష్టానుసారంగా ప్రవస్తి ఎప్పుడైతే ఎలిమినేట్ అయిందో, ఎలిమినేట్ అయిన వెంటనే కూడా ఇష్టానుసారంగా ఇటు వీడియోలు రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. సో దీనికి సంబంధించి అసలు వాళ్ళు ఏమన్నారు ప్రవస్తి అనేది ఒకసారి చూద్దాం.
అండ్ చాలా మంచి మంచి పార్టిసిపెంట్స్ ఉన్నారు. మంచి కాంపిటీషన్ ఉంది ఈసారి. సో మీరందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా మంచి మంచి పార్టిసిపెంట్స్ ఉన్నారు. మంచి కాంపిటీషన్ ఉంది ఈసారి. సో మీరందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా మంచి మంచి పార్టిసిపెంట్స్ ఉన్నారు. మంచి కాంపిటీషన్ ఉంది ఈసారి. సో మీరందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా మంచి మంచి పార్టిసిపెంట్స్ ఉన్నారు. మంచి కాంపిటీషన్ ఉంది ఈసారి. సో మీరందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా మంచి మంచి పార్టిసిపెంట్స్ ఉన్నారు. మంచి కాంపిటీషన్ ఉంది ఈసారి. సో మీరందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక దీనిపై మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి గౌతమి ఆ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గౌతమి, మనం చూస్తూ ఉన్నాం, ఇటు సింగర్ ప్రవస్తి అయితే పాడుతా తీయగా జడ్జెస్ పై కొన్ని ఆరోపణలు చేసింది. తాను చేసిన ఆరోపణలకు సంబంధించి జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ టీం సభ్యులు కూడా స్పందించారు. మొత్తంగా తన వర్షన్ ఒకలా ఉంటే ఇటు జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ టీం వర్షన్ ఒకలా ఉంది. సో మొత్తంగా ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇద్దరు వర్షన్స్ అసలు ఏంటి, వాళ్ళ వర్షన్ ఏంటి గౌతమి? రైట్ ప్రసన్న, అయితే ప్రవస్తి రిలీజ్ చేసిన వీడియో ఏదైతే ఉందో తను బయటికి వచ్చేసిన తర్వాత తన పట్ల ఆ యొక్క టీం ఎవరైతే ఉన్నారో, ఇటు పాడుతా తీయగా టీం కావచ్చు, లేకపోతే జ్ఞాపిక ప్రొడక్షన్స్ కావచ్చు, వాళ్ళు ఏ విధంగా తన పట్ల బిహేవ్ చేశారు, అలాగే కాస్ట్యూమ్స్ విషయంలోని పర్టికులర్గా కాస్ట్యూమ్స్ కావచ్చు, లేకపోతే ప్రొడక్షన్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా తన పట్ల ఏ విధంగా బిహేవ్ చేశారు, అలాగే వాళ్ళ పేరెంట్స్ అంటే ముఖ్యంగా వాళ్ళ అమ్మగారికి సంబంధించి ఏ విధంగా బిహేవ్ చేశారు అని చెప్పి కూడా ఆ వీడియోలో ఆమె చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అటు మనం జ్ఞాపిక ప్రొడక్షన్ వాళ్ళతో కూడా మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళతో మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళ వర్షన్ ఏంటంటే, అసలు ఎప్పుడు కూడా ఏ ఒక్క వ్యక్తిని అంటే ఏ ఒక్క కంటెస్టెంట్ని కూడా ఈ విధంగా మేము ట్రీట్ చేసిందే లేదు. జ్ఞాపిక ప్రొడక్షన్స్ అంటే కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడమే కాకుండా ముఖ్యంగా ఈ పాడుతా తీయగా అనేది ఏదైతే ఉందో చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ షో అండ్ చాలా ఇయర్స్గా దీన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇందులో అందరికీ కూడా ఛాన్సెస్ ఇస్తూ వచ్చాము. దట్టు అటు సరిగమపాలో కావచ్చు, ప్రతి ఒక్క చోట విన్నర్స్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళకి మళ్ళీ మేము ఛాన్సెస్ అనేవి ఇచ్చి మళ్ళీ ఇందులోని వాళ్ళని ఒక కంటిన్యూస్ కంటెస్టెంట్ లాగా మేమైతే తీసుకోవడం కూడా జరిగింది. అలాగే దీనిలో మనం చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క వాళ్ళు అంటే ఏదైతే థీమ్స్ ముఖ్యంగా ఇలాంటి సింగింగ్ ప్రోగ్రామ్స్కి వీక్లీ వన్స్ ఒక థీమ్ అనేది కూడా వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఆ థీమ్కి తగ్గట్టు వాళ్ళందరినీ కూడా రెడీ అవ్వాలి అని చెప్పి కూడా మేము ప్రోత్సహిస్తామే తప్ప ఎటువంటి వల్గర్గా కాస్ట్యూమ్స్ వేసుకోమని కానీ, లేకపోతే వల్గర్గా బిహేవ్ చేయమని కానీ, లేకపోతే ఇలాంటి జోకులు వేయమని కానీ ఎప్పుడు కూడా మేము అడగలేదు అనేది ఇక్కడ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళైతే చెప్తుంది. అయితే మనం ముఖ్యంగా చూస్తూ ఉన్నాం ఇలాంటి సింగింగ్ ప్రోగ్రామ్స్లోని వీక్లీ వన్స్ ఒక థీమ్ అన్నది పెట్టుకుంటూ ఉంటారు. ఐదర్ రెట్రో థీమ్ అని, లేకపోతే డివోషనల్ని, లేకపోతే సంథింగ్ ఇలాంటి వెస్టర్న్ థీమ్ అని ఇలా పెట్టుకొని దాని తగ్గట్టు అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరితో కాకుండా ఇటు జడ్జెస్ కూడా అదే విధంగా రెడీ అయి వస్తూ ఉంటారు. మరి ఇలా రెడీ అయినప్పుడు ముఖ్యంగా ఇక్కడ దీనికి మేము ఏ విధంగా మేము కాస్ట్యూమ్స్ వేసుకోమన్నాము అండ్ బాడీ షేమింగ్ అని కూడా తను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఎటువంటి బాడీ షేమింగ్ కూడా చేయలేదు, ఎందుకంటే అదే షోలోనే చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా చేయకుండా తినని మాత్రమే మేము చేయాల్సిన అవసరం ఏమంటే, ప్రవస్తి ఆల్రెడీ చిన్నప్పటి నుంచి తన జర్నీ సింగింగ్లోనే స్టార్ట్ అయింది. అటు జీ తెలుగు, మా టీవీ, ఈటీవీ అని చెప్పి ఒక్క ఛానల్ కూడా కాకుండా ప్రతి ఒక్క ఛానల్లో కూడా తన్ని బాగా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. మరి అలాంటి ఎంకరేజ్ చేస్తూ అలాంటి వెల్ నోన్ పర్సన్ని మేము ఎందుకు డిగ్రేడ్ చేస్తాము, ఎందుకు బాడీ షేమింగ్ చేస్తాము అని చెప్పి కూడా ఇవాళ విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా తిను ఎందుకు మరి ఈ విధంగా ఇన్నాళ్ళు లేని అంటే గత కొన్ని రోజులుగా ఇలాంటి నేను ఫేస్ చేస్తున్నా అని చెప్పుకొస్తున్న అమ్మాయి కేవలం ఎలిమినేట్ అయిన టైంకి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆల్రెడీ అందులో ఉన్నప్పుడే ఈ విధంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి పాడుతా తీయగా ప్రోగ్రామ్ ఎవరైతే ఉన్నారో చరణ్, ఎస్పీ చరణ్, మరి చరణ్కి ఎందుకని ఇంటిమేట్ చేయలేదు? లేకపోతే చరణ్ ఈ విధంగా చరణ్కి చెప్తే చరణ్ అయినా యాక్షన్ తీసుకుంటారు కదా, అటు జడ్జెస్ పట్ల కావచ్చు, లేకపోతే వేరే ఇంకెవరికి చెప్పినా యాక్షన్ తీసుకుంటారు కదా, మరి మాకు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పి కూడా ఇవాళ చాలా మంది క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఇవాళ చాలా మంది అమ్మాయిలు బయటకు వచ్చి మేము అన్యాయం అయిపోయాము, మమ్మల్ని ఇలా డీఫేమ్ చేశారు, లేకపోతే ఇట్లా బాడీ షేమింగ్ చేశారు, మా పట్ల మిస్బిహేవ్ చేశారు అని చెప్పుకొస్తున్న వాళ్ళు మరి చేస్తున్నప్పుడల్లా మీరు ఏం చేశారు, చేస్తున్నప్పుడు మీరు ఎందుకు బయటికి రాలేదు, చేస్తున్నప్పుడే మీరు ఎందుకు బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. వన్స్ ఆ ప్రోగ్రామ్తో కానీ లేకపోతే ఆ యొక్క ప్రొడక్షన్ హౌస్తో కానీ వాళ్ళకి ఒక అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే అప్పుడు మీకు ఛాన్సెస్ ఉండవని చెప్పి స్కామ్గా ఉంటున్నారా? బయటకు వచ్చేసిన తర్వాత మీకు ఇంకా ఛాన్స్ ఉండదు కదా, నెక్స్ట్ ఏంటి అన్న దాంట్లోని మీరు ఈ విధమైన బిహేవియర్ చేస్తున్నారా అని చెప్పి కూడా ఇవాళ సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, లేకపోతే సినీ క్రిటిక్స్ కావచ్చు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ డెఫినెట్గా ఇటు మనం 2 వర్షన్స్ కూడా చూడాలి. అండ్ దట్టు ఈ అమ్మాయి వేసుకున్న కాస్ట్యూమ్స్ కావచ్చు ప్రతి ఒక్క థీమ్లో మనం చూస్తూ ఉన్నాము, చాలా పద్ధతిగానే ఉంటాయి. అండ్ తను చిన్నప్పటి నుంచి తను పార్టిసిపేట్ చేసిన షోస్ కూడా మనం ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే అందులో కూడా తన డ్రెస్సింగ్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఈవెన్ తననే కాదు రిమైనింగ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా
చాలా పద్ధతిగానే కనిపిస్తారు మనకు అందులోని. సో ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే పొద్దు నుంచి మనం చూస్తూ ఉన్నాం అటు కీరవాణి గారి పైన అలాగే సునీత పైన కూడా తను కొన్ని అలిగేషన్స్ కూడా చేయడం జరిగింది. సునీత గారి బిహేవియర్ కావచ్చు లేకపోతే ఎక్స్ప్రెషన్స్ కావచ్చు ఏ విధంగా ఉంటాయి, పర్టికులర్గా ప్రవస్తి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అండ్ కీరవాణి గారి ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా ఉంటాయి అని చెప్పి ఈరోజు నేను చెప్పడం జరుగుతుంది. మరి రిమైనింగ్ ఇప్పటి వరకు ఉన్న సీనియర్ సింగర్స్ పరిస్థితి ఏంటి, ఆల్రెడీ ఆ షోలో కంటిన్యూ అవుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, మరి ఇదంతా నిజంగానే జరుగుతుందా ఆ షోలోని, లేదా వాళ్ళు కేవలం అవకాశాల కోసం బయటకు వచ్చి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారా, లేదా ఇలా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత చెప్తున్నారా అన్న దానిపైన కూడా వాళ్ళు చాలా మంది ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా ఇక్కడ రైజ్ చేయడం జరిగింది, అంటే కేవలం వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకే అవార్డులు ఇస్తారు లేకపోతే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న దాన్నే విన్నర్ని చేస్తారు అని చెప్పి. ఎస్, ఇది మనం కొన్ని షోస్లో కూడా చూస్తూ ఉన్నాము. ఎందుకంటే జనాలు ఎంత ఓటింగ్ చేసినా లేకపోతే జనాలు ఎంత ఎంకరేజ్ చేసినా సరే ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా షో పర్టికులర్గా ఎవరిని వాళ్ళు విన్నర్ చేయాలనుకుంటారో వాళ్ళనే చేస్తారు తప్ప మనం ఎన్ని ఓట్లు వేసినా ఎన్ని చేసినా సరే ప్రయోజనం ఉండదు అని చెప్పి ఇప్పటికీ కొన్ని రియాలిటీ షోస్ అవి మనకి బయటపడిన సందర్భం ఉంది. మరి ఈ షో కూడా అలాంటిదేనా అని చెప్పి క్వశ్చన్ చేసిన తరుణంలోని జ్ఞాపిక ప్రొడక్షన్స్ కూడా దీనికి క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరి టాలెంట్ మీద అది డిపెండ్ అయి ఉంటుంది. టాలెంటెడ్ పర్సన్స్ మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చి మంచిగా వాళ్ళ టాలెంట్ కానీ ప్రూవ్ చేసుకున్నట్లయితే వాళ్ళే విన్నర్స్ అవుతారు. మేము ఎవరిని కూడా ముందుగా విన్నర్ అని డిక్లేర్ అంటే ముందుగా మేము ఫిక్స్ చేసుకోము, రన్నర్ అని ఫిక్స్ చేసుకోము. మరి ఎందుకు ఈ టైప్ ఆఫ్ అలిగేషన్స్ చేస్తున్నారు అని చెప్పి కూడా అటు జ్ఞాపిక ప్రొడక్షన్స్ కూడా ఇవాళ తీవ్రంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రసన్న.